ఇంటికి వచ్చేసరికి అందరూ అన్నీ హాయిగా తింటూ ఉంటారు. పైగా ఆడవారు అనుకోండి, వాళ్ళకి అన్నీ వండి పెడుతూ వీళ్ళ వేరే చేసుకు తినాలంటే ఎంత నిగ్రహం ఉండాలి చెప్పండి. ఇన్నాళ్ళుగా 30-40 రోజులు అసలు ఉప్పు నూనెలు ముట్టుకోకుండా, దోశలు పూరీలు తినకుండా, బజ్జీలు ఆవకాయలు తినకుండా ఉన్నందుకు చాలామందికి అసలు కళల్లో కూడా ఆవకాయ బజ్జీలు తిన్నట్టే కళ్ళు వస్తూ ఉంటాయి. వాటి మీద బెంగ విపరీతంగా లాగేస్తూ ఉంటుంది. మరి అలాంటి మనసులో కోరికలు ఏదో ఉప్పెన్లా పొంగుతూ ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి ఎన్ని రోజులు ఒగ్గబట్టుకుంటారండి? మరి అంచేత ఒక 10 రోజులు 20 రోజులు కాలక్షేపం చేసినా ఒక నెల 2 నెలల్లో మళ్ళీ ఒక్కొక్కటి మొదలు పెడుతూ ఉంటారు. ఇన్నాళ్ళు ఆసనాలు ఆశ్రమంలో బాగా చేస్తుంటారు. మరి ఇంటికి వచ్చాక ఒక్కళ్ళే ఆసనాలు చేయాలంటే బోర్ కొట్టేస్తుంది, వాటిని మానేస్తారు. మొలకెత్తిన విత్తనాలు తినమంటే ఇడ్లీ దోశల్లోకి వచ్చేస్తారు. అన్నం తిని ఎన్నాళ్ళైందో నోరు చచ్చిపడిపోయింది, అన్నానికి ముఖం వాసిందని అన్నం తినపోతే ఇంకేం బ్రతుకని మళ్ళీ అన్నం మొదలెట్టేస్తారు. సాయంకాలం పూటన్నా మాంతారా, వారానికి ఒక రోజు ఉపవాసమన్నా చేస్తారా? అన్నీ వదిలేస్తారు. ఎటుకంటే మళ్ళీ తగ్గటం ఎటు తెలిసింది కదా, కొన్ని రోజులు తినేసి మళ్ళీ తగ్గుదామని అలా ప్రారంభిస్తారు చాలామంది. 10 రోజులు 20 రోజులు అలా తినేసరికి మళ్ళీ 2 కేజీలు 4 కేజీలు అట్లా 6 కేజీలు పెరుగుతూ వెళ్ళిపోతారు. ఒక నెల 2 నెలలు అయ్యేసరికి తగ్గింది 10 కేజీలు అయితే పెరిగేది 15-20 కేజీలు ఉంటుంది. ఎందుకు అట్లా ఎక్కువ బరువు పెరుగుతారు? నిజంగా పెరుగుతారు, వాస్తవమే. ఆపు లేకుండా ఎందుకు తింటారంటే, ఆశ్రమాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నెల రోజులు 20 రోజులు అసలు ఏమీ తినకుండా ఒగ్గబట్టుకున్నందుకు మనసు మారిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మారకుండా అక్కడ బలవంతంగా కోరికలను అణిచిపెట్టుకుంటారు. అలా కోరికలను అణిచిపెట్టుకుని వాటి మీద వ్యామోహం తీరిన వారందరూ ఇంటికి వచ్చాక ఇక వాళ్ళ కంట్రోల్ వాళ్ళపైన లేదు. వీళ్ళని కంట్రోల్ చేసేవారు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ విజృంభిస్తారు. అందుకని ఇదివరకటి కంటే ఎక్కువ తింటారు మళ్ళీ అవన్నీ ఆపినందుకు. ఈ మధ్య మనం చాలామంది దీక్షలు తీసుకోవడం చూస్తున్నాం. ఒక 30 రోజులు 40 రోజులు దీక్షలు అంటున్నారు ఆధ్యాత్మిక చింతన కోసం. ఆ 40 రోజులు మందు మానేస్తున్నారు, మొక్క మానేస్తున్నారు, బయట ఆహారాలు తినటం మానేస్తున్నారు, ఒక సన్మార్గంలో జీవిస్తున్నారు. ఆ 40 రోజులు ఆ దీక్ష అయిపోయిన వెంటనే ఇక అక్కడి నుంచి ఎప్పుడు 40 రోజులు అవుతుందని ఒగ్గబట్టుకుని ఆ రోజు అయిన వెంటనే ఇక విపరీతంగా తినేయటం ప్రారంభిస్తున్నారు. అంటే 40 రోజులు ఆపింది ఎందుకంటే ఎక్కువగా తినటం కొరకన్నట్లుగానే వాళ్ళని చూస్తే ఉంటున్న తప్ప మనసు మారటం లేదనమాట. ఇట్లాగే ఆశ్రమాల్లో బరువు తగ్గడానికి వెళ్ళి తగ్గించుకుని ఆ కోరికలు ఆపుకోలేక ఇంటికి వచ్చి తినేసరికి ఇలాంటి సమస్య వచ్చేస్తూ ఉందన్నమాట. అలా తిని పెరిగేసరికి ఇంకా ఎక్కువ ఎందుకు పెరుగుతారంటే, ప్రకృతి ఆశ్రమాల్లో శరీరాన్ని బాగా శుద్ధి చేస్తారు. బోర్ చేసినట్టు శరీరం అయిపోతుంది. అలాంటి శరీరం ఎలా ఉంటుందంటే, ఎండిన నేల నీరు పెడితే ఎలా పీల్చుకుంటుందండి? తొలకరి వానలు కురిసిన తర్వాత ఆ నీటిని భూమి ఎలా పీల్చుకుంటుంది? బలంగా ఎట్లా మొక్కలు వస్తాయి ఎండిన తర్వాత? అలాగే శరీరంలో ప్రతి కణం శుద్ధైన తర్వాత మంచి ఆహారం పెట్టిన చెడు ఆహారం పెట్టిన దాని వెంటనే పీల్చుకోవడానికి అంతా అనుకూలంగా మారుంటుంది. మన శరీరంలో చెడంతా క్లీన్ అయి ఉంటుంది. అందుకని పెట్టిన దాన్ని బాగా గ్రహిస్తుంది అనమాట. తిన్నది బాగా వంట పడుతుంది, ప్రేగులు బాగా అరిగిస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటివన్నీ ఈ విధానంలో జరుగుతుంటాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకున్న వారికి ఇదంతా లాభమే. ఇంటికి వచ్చేదో ఒకరోజు ఒక పూట తినేసి రెండో రోజు మనసు మార్చుకుని మళ్ళా తప్పు చేయకుండా ఒక మంచి మార్గంలో జీవిస్తే ఎందుకు పెరుగుతారండి? ఇప్పుడు నేను ఈ 13-14 సంవత్సరాల నుంచి 60 కేజీలు తగ్గి 1 కేజీ పెరగకుండా మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 30-40 కేజీలు తగ్గి 10 సంవత్సరాల నుంచి 1 కేజీ పెరగకుండా నార్మల్ వెయిట్లో ఉండేవాళ్ళు కొన్ని 100 మందిని మేము చూస్తున్నాం ఈ రోజున. కానీ అందరూ అలా ఉండలేరు, వారి మానసిక స్థితిని బట్టి అలా ఉంటాయన్నమాట. కానీ అలా మనసు మార్చుకోలేక ఇంటికి వెళ్ళి అన్నీ తిని 10 కేజీలు తగ్గి 15 కేజీలు బరువు పెరిగేసరికి వాళ్ళని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ ప్రకృతి వైద్యం అనేది ఏదో 1 నెల ముచ్చట 2 నెలల ముచ్చట్లాగా చేశారు, అంతకంటే ఎక్కువ లావయ్యారు, ఇది చేస్తే బరువు పెరగటం తప్ప ఇంకా ఇదివరకటి కంటే ఎక్కువ అవుతున్నారు, ఈ విధానం మనకెందుకులే అని వారందరికీ అనిపిస్తుంది. అలా చాలామంది ప్రకృతి వైద్యం మీద చెడు అభిప్రాయం కలిగేటట్టుగా మరి వాళ్ళ జీవన విధానం కనపడేసరికి ఈ విధానానికి అట్లాంటి మచ్చలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అందుచేత ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఆహార నియమాలు ఆచరించక బరువు పెరిగితే అది వాళ్ళ తప్పే తప్ప విధానం తప్ప ఎట్లా అవుతుందండి? మనం వ్యాయామం చేయనందువల్ల బరువు పెరిగాం, మళ్ళీ వ్యాయామం చేయకపోతే పెరుగుతాం. అది చేస్తుండాలి. ఎప్పుడు ఆహారం పనికి తగ్గట్లుగా తినకుండా పనికి మించిన ఆహారం తిన్నాం, బరువు పెరిగాం.
అందుకని పనికి తగ్గట్ల ఆహారం ఏదో తెలుసుకుని మనం అలా తినే ప్రయత్నం చేయాలి. పెందల కాడే భోజనం చేయమంటాం, మళ్ళీ 10-11 తినేస్తే మన నష్టం రాదా? మనం తప్పు చేసి విధానం మీద తొయ్యకూడదు. మనం తప్పు చేసి విధానం వల్ల ఇలా అయ్యామని కూడా మాట మనం అనకూడదు. ఎందుకంటే ఆ విధానాలు ఎంతోమందికి లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. మన లోపాన్ని వాటి మీద రుద్దితే ఎంతోమందికి లాభం కలిగించే వాటికి చెడ్డ పేరు వస్తే సమాజానికి ఇలాంటి మంచి విధానాలని ఇతరులకు ఎలా తెలుస్తాయి చెప్పండి? అందుచేత అధిక బరువుతో బాధపడేవారు ఎప్పుడన్నా ప్రకృతి వైద్యం మీరు ఆచరించినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా ఆచరించండి, బరువు తగ్గించుకోండి. కానీ ఏ తప్పు మనం చేసి బరువు పెరిగామో ఆ తప్పు మళ్ళా చేయకుండా జాగ్రత్త పడుతూ మీకు ఏదన్నా తినాలనిపిస్తే చక్కగా 10 రోజులు 15 రోజులకు ఎప్పుడైనా ఒకరోజు తినేసేయండి. ఒకరోజు ఉపవాసం తర్వాత చేయండి. మళ్ళా వెనక్కి వెళ్ళి మనం అనుకున్నట్టు మంచి అలవాట్లని ఆచరించే ప్రయత్నం చేయండి. మీరు ప్రకృతి విధానం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, స్లిమ్గా శరీరాన్ని సన్నగా తయారు చేసుకుని మరి హాయిగా బ్రతికే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, అందరికీ ఈ విధానం ద్వారా ఎంత మంచిగా తగ్గుతారని, తగ్గిన వాళ్ళు ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ప్రేరణ కలిగిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి అనేక రకాల సందేహాలు మనం తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి అవగాహన మీరందరూ బాగా కలిగించుకుంటారని, మరి మా టీవీ వారు అందించే ఈ కార్యక్రమాలను తప్పనిసరిగా చూస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా మనందరం జీవిద్దామని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.